Hi friends, welcome to ISCE. ISCE Hindu Editorial Analysis. We are on the 7th June 2025. Let us see what is there in today's paper. As I earlier told you yesterday that at the end of this session you will have again 5 idioms, 5 phrasal verbs and 5 words. In total by today 60 are completed. We could complete 60 by today. It is 60 only. That means 4 15s, 20 idioms, 20 phrasal verbs and 20 words are over. Yes, let us see what are the headlines today. Yes, my dear friends. Oh, Modi accepts Canadian PM Carney's invite to G7. G7 సమ్మిట్ జరగబోతోంది. దానికి మోడీని కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ కార్నీ ఇన్వైట్ చేశారు. కాబట్టి మనకు తెలుసు ఇండియా కెనడా మధ్య రీసెంట్గా రిఫ్ట్ నడుస్తోంది. ఆ డిఫరెన్స్ ఉంది. అయితే ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మారింది. న్యూ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. న్యూ ప్రైమ్ మినిస్టర్ మోడీని G7 సమ్మిట్కి రమ్మని ఇన్వైట్ చేశారు, ఆహ్వానించారు. ఇన్వైట్, వెల్కమ్. నా ప్రౌడ్ మూమెంట్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ waves the tricolor while on the newly inaugurated, yesterday we talked about it, that is began Chenab Bridge in Resi district. PM inaugurates rail projects in Jammu and Kashmir. Yes, he reminds, Gurtu chestunar, Pakistan of massive defeat. Massive means huge, big. Defeat means loss. ఏదైతే పాకిస్తాన్ అతిపెద్ద లాస్ను చూసిందో, డిఫీట్ను చూసిందో, దానిని ప్రైమ్ మినిస్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎవరికి గుర్తు చేశారు? పాకిస్తాన్కి. వారి యొక్క మ్యాసివ్ డిఫీట్ని ఆపరేషన్ సింధూర్లో ఈయన ఇప్పుడు రీమైండ్స్, మరొకసారి గుర్తు చేశారు. రీమైండ్స్, రికలెక్టెడ్. recollects. బెంగళూరు స్టాంపేడ్ ఎస్టర్డే మన యొక్క టోటల్ ఎడిటోరియల్ దాని గురించి జరిగింది. ఆర్సీబీ అఫీషియల్ 3 from event management firm held. Here held means arrested, taken into custody. సో ఎవరిని దీంట్లో బాధ్యులు చేయలేదు అనుకున్నాం, కానీ ఆ యొక్క ఈవెంట్ మేనేజ్మెంట్ ఫర్మ్ నుండి 3 పీపుల్ని, ఒక ఆర్సీబీ అఫీషియల్ని అరెస్ట్ చేశారు. బెంగళూరులో స్టాంపేడ్ ద్వారా 11 ఫ్యాన్, మొత్తం 11 మంది చనిపోయారు. ఆ విషయంలో ఆర్బీఐ కట్స్ రిపోర్ట్ టు 5.5%, ఆల్సో రిడ్యూసెస్ సిఆర్ఆర్. ఇక్కడ కూడా కట్స్ అంటే అర్థం ఏమొచ్చిందండి? కట్స్ మీన్స్ రిడ్యూసెస్, తగ్గించింది. ఎంతకి తగ్గించిందట? రెపో రేట్ని 5.5%కి, క్యాష్ రిజర్వ్ రేషియోని కూడా రెడ్యూస్ చేసింది అంటున్నాడు. ఆర్బీఐ డిసైడ్స్ టు రెడ్యూస్ ద క్యాష్ రిజర్వ్ రేషియో బై 100 points. ఎంత డిక్రీజ్ చేస్తారట? 100 points ఇన్ స్టాగర్డ్ మేనర్ ఓవర్ ద ఇయర్. యాక్చువల్గా స్టాగర్ అనే పదాన్ని మనం స్టాగరింగ్గా ఉంది అంటే హారిఫైడ్గా ఉంది అంటాం. బట్ హియర్ స్టాగర్డ్ మేనర్ మీన్స్ ఇన్ ఏ షెడ్యూల్డ్ మేనర్. దట్ మీన్స్
ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్, అక్కడ వచ్చిన అర్థం ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ హౌ మచ్ టైం, ఇయర్. సో 100 పాయింట్స్ తగ్గిస్తారు, కానీ ఇన్ స్టాగర్డ్ మేనర్ ఓవర్ ద ఇయర్ మీన్స్ ఇన్ ఏ షెడ్యూల్డ్ టైం, దట్ ఈజ్ ఫర్ 1 year దే ఆర్ ప్లానింగ్. స్టాగర్డ్ అనే పదానికి మరొక అర్థం వచ్చింది ఆ విధంగా. సో ఒకేసారి కాదు, అప్పుడప్పుడు దాన్ని తగ్గిస్తూ పోతారు. దట్ ఈస్ స్టాగర్డ్ మేనర్ ఓవర్ ద ఇయర్ మీన్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్లో ఓవరాల్గా 100 పాయింట్స్ సిఆర్ఆర్ తగ్గిస్తారు. కట్స్ ఎక్స్పెక్టెడ్ టు రిలీజ్, ఈ కట్స్ వలన 2.5 lakh crore ఆఫ్ ప్రైమరీ లిక్విడిటీ వస్తుందని అనుకుంటున్నారు. ఎవరికి? టు బ్యాంక్స్ బై ఇయర్ ఎండ్. ఓవరాల్గా ఈ 100 పాయింట్స్ కటింగ్ జరిగినట్లయితే ఇయర్ ఎండ్కి బ్యాంక్స్కి ఆ లిక్విడిటీ వస్తుందట. దట్ ఈస్ క్యాష్, రిడ్యూస్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్. జీడిపి గ్రోత్ హ్యాస్ బీన్ మెయింటైన్డ్, జీడిపి గ్రోత్ని హ్యాస్ బీన్ మెయింటైన్డ్, ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రొజెక్టెడ్ ఎట్, సో త్వరలో ఎంత ఉండొచ్చో చెప్తున్నారు. ప్రొజెక్టెడ్ ఎట్, దాన్ని నేను ఎక్స్పెక్టెడ్ అని చెప్తున్నాను. దేర్ ప్రొజెక్టైల్ ఆర్ దేర్ ప్రొజెక్షన్ ఎంత ఉందయ్యా అంటే 6.5%. ఎకనామిక్ యాక్టివిటీ విల్ మెయింటైన్ మొమెంటమ్. ఈ మొమెంటమ్ అనే పదానికి అర్థము పేస్ ఆర్ స్పీడ్ అని అనుకోవచ్చు. అది మాత్రం దాని యొక్క పేస్ లేదా స్పీడ్ని మెయింటైన్ చేస్తుంది. ఎవరు? ఎకనామిక్ యాక్టివిటీ తన యొక్క మొమెంటమ్ని మెయింటైన్ చేస్తుంది, ఆ మొమెంటమ్ ఆ స్పీడ్ని మెయింటైన్ చేస్తుంది అని చెప్తున్నాడు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద బిగ్ న్యూస్ ఎస్టర్డే దట్ ఆర్బీఐ కట్స్ రెపో రేట్ at 5.5% and also reduces CRR. I think that you know what is a repo and a reverse repo. Between banks and RBI, when they deposit money in RBI, they give one rate. When RBI's money is with banks, banks will give one rate. They are called repo rate and reverse repo. The next one, center launches again starts. ఈ లాంచ్ అనే పదాన్ని ఫ్రాజైల్ వెర్బ్ లో చెప్పమంటే టేక్ ఆఫ్ గా చెప్తాం. ఉమీద్ పోర్టల్ ఫర్, ఉమీద్ అనే ఒక పోర్టల్ ని సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది ఫర్ రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ వక్ఫ్ అసెట్స్. ఏవైతే ముస్లిం మైనారిటీ వక్ఫ్ అసెట్స్ ఉన్నాయో, ఆస్తులు ఉన్నాయో, వాటిని రియల్ టైమ్ మానిటర్ చేయడం కోసం ఉమీద్ అనే పోర్టల్ని సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది, స్టార్ట్ చేసింది. మావోయిస్ట్ ఏరియాలో జరుగుతున్న ఈ ఆపరేషన్లో అతడు క్యారీయింగ్ 45 lakh బౌంటీ, ఈ బౌంటీ గురించి మాట్లాడుకున్నాం. బౌంటీ ఇన్ వన్ వే, స్టోలెన్ మనీ అని అంటాం, కానీ ఇక్కడ బౌంటీ అంటే అర్థం చెప్పున్నాను మీకు. ఒక మావోయిస్ట్ మీద గవర్నమెంట్ ప్రకటించినటువంటి రివార్డ్ అని అర్థం వస్తుంది. కిల్డ్ ఇన్ బిజాపూర్ ఆపరేషన్, ఒక మావోయిస్ట్ ఆపరేటివ్ ఎవరైతే ఉన్నారో, ఆ మావోయిస్ట్ లీడర్ ఎవరైతే ఉన్నారో, ఆపరేటివ్ హియర్ లీడర్, అతని మీద 45 lakh రివార్డ్ ఉంది. హీ వాజ్ కిల్డ్ ఇన్ బిజాపూర్ ఆపరేషన్, బిజాపూర్లో జరుగుతున్న ఆపరేషన్లో ఆయన్ని చంపడం జరిగింది అని పోలీస్ వారు తెలియజేస్తున్నారు. హర్యానా ఐఎంఏ సీక్స్ క్లారిటీ, హర్యానా ఐఎంఏ క్లారిటీ అడుగుతోంది ఆన్ స్టేట్ గవర్నమెంట్స్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్. హర్యానా గవర్నమెంట్ ఒక స్కీమ్ పట్టుకొచ్చిందట, క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్. ఎవరి కోసం తీసుకొచ్చిందా అంటే ఫర్ యాక్సిడెంట్ విక్టిమ్స్. ఈ యాక్సిడెంట్లో ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో, ఇక్కడ మనం ఇంజ్యూర్డ్ అనుకోవచ్చు లేదా సఫర్డ్ అనుకోవచ్చు, వారికి హర్యానా గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం ఫ్రీ క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరుగుతుందట. దాని గురించి హర్యానా ఐఎంఏ వారిని అడుగుతోంది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అర్థం ఆ బ్రాంచ్ ఎవరిని అడుగుతోందంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క క్లారిటీని సీక్స్ రిక్వెస్ట్ అర్జ్ 800-year-old శివ టెంపుల్ అన్ఎర్త్డ్ ఇన్ మధురైలో ఒక అన్ఎర్త్డ్ అన్నారు, దాన్నే మనం ఎక్స్టిర్పేట్ అంటాం. డిగ్ అవుట్, దానినే మనం రూట్ అవుట్, ఎక్స్కవేటెడ్ అనే పదాల ద్వారా మాట్లాడుకుంటాం. ఆ విధంగా అనుకోకుండా దానికదే బయటపడింది మదురైలో 800-year-old శివ టెంపుల్. స్టాంపేడ్ జరిగిన తరువాత జరుగుతున్న పరిణామాలను ఫాల్అవుట్ అని అంటున్నాడు మిత్రమా. యాక్చువల్గా ఫాల్అవుట్ అంటే డిస్ప్యూట్ అని అర్థం వస్తుంది, కానీ ఇక్కడ డిస్ప్యూట్ కాదు, ఆ ఫర్దర్గా ఏం జరిగింది అని చెప్పడానికి రిజల్ట్ అనే అర్థంలో చెప్పాడు. దాన్నే మనం టర్న్అవుట్ అని కూడా అంటాం. ఏమిటా రిజల్ట్? స్టాంపేడ్ తర్వాత జరిగిన రిజల్ట్ ఏమిటి? కర్ణాటక చీఫ్ మినిస్టర్ సాక్స్ అనే ఒక పదం వాడాడు. నిన్ను కూడా మనం మాట్లాడుకున్నాం సాక్స్ అనే పదం. దట్ ఈజ్ డిస్మిసెస్. ఎవరిని డిస్మిస్ చేశారు? పొలిటికల్ సెక్రటరీని చీఫ్ మినిస్టర్ డిస్మిస్ చేశారు. నిన్న చూసాం మనం కమిషనర్ ఆఫ్ పోలీస్ని కూడా సస్పెండ్ చేశారు, పోలీస్ మెన్ని కూడా సస్పెండ్ చేశారు. ఈరోజు మరొక రిజల్ట్ చెప్పాడు, దట్ ఈజ్ ఫాల్అవుట్. యాక్చువల్గా ఫాల్అవుట్ అనే పదాన్ని డిస్ప్యూట్గా వాడతాం. దెర్ ఈజ్ ఏ ఫాల్అవుట్ బిట్వీన్ 2 యాక్ట్రెసెస్. ఆ ఇద్దరు యాక్ట్రెసెస్ మధ్య డిస్ప్యూట్ ఉంది అనడానికి ఫాల్అవుట్ అంటాం. కానీ ఇక్కడ స్టాంపేడ్ తర్వాత జరిగిన రిజల్ట్ అనే ఉద్దేశంలో, ఆ టర్న్అవుట్ అనే ఉద్దేశంలో దాన్ని అప్లై చేయడం జరిగింది. ఎవరిని సాక్ చేశారు, డిస్మిస్ చేశారా అంటే పొలిటికల్ సెక్రటరీ. ఎమ్మెల్సీ గోవిందరాజ్ removed amid criticism on his role in RCB celebrations. ఎవరైతే ఎమ్మెల్సీ గోవిందరాజు ఉన్నారో ఆయన రిమూవ్ చేశారట. ఎమిడ్ క్రిటిసిజం అన్నాడు. ఎమిడ్ అనే పదం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. ఇన్ ద మిడిల్ ఆఫ్. దేని గురించి? ఆన్ హిజ్ రోల్ ఇన్ RCB సెలబ్రేట్ దట్ లెడ్ టు స్టాంపేడ్. ADGP ఇంటెలిజెన్స్ హేమంత్ నింబాల్కర్ ట్రాన్స్ఫర్డ్ అవుట్. హేమంత్ నింబాల్కర్ ఏం చేశారయ్యా అంటే ఒక చోట నుండి మరొక చోటకి ట్రాన్స్ఫర్ చేశారు. హైకోర్టు రిస్ట్రైన్స్ పోలీస్ ఫ్రమ్ టేకింగ్ ఎనీ coercive స్టెప్స్ అగెన్స్ట్ 3 members ఆఫ్ ద మేనేజింగ్ కమిటీ ఆఫ్ కేరళ స్టేట్ క్రికెట్ అసోసియేషన్. ఒక ముగ్గురిని అరెస్ట్ చేశారు, కానీ కేరళ కోర్ట్ రిస్ట్రైన్స్, దట్ మీన్స్ స్టాప్స్. ఎవరిని ఆపుతోంది? పోలీసు వారిని. ఫ్రమ్ టేకింగ్ ఎనీ coercive యాక్షన్ అన్నాడు. coercive అనే పదానికి అర్థము ఫోర్స్ఫుల్ ఆర్ ఫోర్సిబుల్. యూజింగ్ ఫోర్స్ ఈజ్ coercive. Forcible steps against 3 members of the managing committee of Karnataka State Cricket Association. High Court stops police from taking any forcible steps against 3 members. BJD only did politics for 24 years. BJD కేవలం రాజకీయం మాత్రమే చేసింది. Our government has ushered in a new era. మా గవర్నమెంట్ ushered in, స్టార్టెడ్ అనే అర్థం వచ్చింది. ఇవన్నీ రిమూవ్ చేస్తున్నానండి. ushered in, that is started. పాజిటివ్ వేలో వాడినప్పుడు వాడతాం. వాట్ స్టార్టెడ్ ఏ న్యూ ఎరా, ఒక కొత్త ఎరాని ప్రారంభించింది. ఇన్ ఒడిషాలో బీజేపీ గవర్నమెంట్ మాత్రమే ఒక కొత్త ఎరాని స్టార్ట్ చేసిందని, బీజేడీ అయితే కేవలం 24 yearsగా పాలిటిక్స్ మాత్రమే స్టార్ట్ చేసింది అన్నాడు. దట్ ఈజ్ ushered.
After almost a year in office, Chief Minister Mohan Maji, who heads the first BJP government in Odisha, says the larger vision is to make Odisha a developed and prosperous state. So ఆయన చెప్తున్నాడు ఒడిశాని ఒక డెవలప్డ్ అండ్ ప్రాస్పరస్ స్టేట్ గా తయారు చేస్తాను అని. He says the government is making up for lost time. Making up for. One thing making up for means cover. Second thing compensate. Make up for, compensate or cover the lost time. కోల్పోయిన సమయాన్ని కవర్ చేయాలి, కాంపన్సేట్ చేయాలి. And is proactive in putting Odisha among the top 5 industrial states. ఒడిశాని టాప్ 5 ఇండస్ట్రియల్ స్టేట్స్లో పెట్టడంలో ఇది చాలా ప్రోయాక్టివ్గా పనిచేస్తుంది, పాజిటివ్గా అండ్ యాక్టివ్గా పనిచేస్తుంది అని చెప్తున్నారు దట్ సీఎం ఆఫ్ ఒడిషా. The Hindu editorial. Same pace on monetary policy, the RBI, the government. Same pace. దీన్ని on same pace అంటాం. On same pace. That means on same line. So both or in agreement. ఇద్దరు ఒక విషయాన్ని అగ్రీ చేస్తున్నప్పుడు, ఇద్దరు ఒకే లైన్లో ఉన్నప్పుడు దాన్ని సేమ్ పేజ్ అంటాం. ఏ విషయంలో? ఆన్ మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీ విషయంలో ఆర్బీఐ మరియు గవర్నమెంట్ ఒకే లైన్లో ఉన్నాయి. అందుకే అన్నాడు ద ఆర్బీఐ అండ్ ద గవర్నమెంట్ ఆర్ నౌ అలైన్డ్ ఆన్ బూస్టింగ్ గ్రోత్. సో బూస్టింగ్ గ్రోత్, దట్ ఈస్ promoting growth, ఆ విషయంలో ఇద్దరు కూడా ఒకే లైన్లో ఉన్నారు కాబట్టి ఏమన్నాడు? అలైన్డ్ అని అన్నాడు. దట్ ఈస్ అలైన్డ్ ఆల్సో ఆన్ ద సేమ్ పేజ్. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీస్ డెసిషన్స్. ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ ఏదైతుందో దాని యొక్క అనడం కోసం మాత్రమే ఇక్కడ అపాస్ట్రఫీ యూజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ మై డియర్ ఫ్రెండ్స్ అడ్జెక్టివ్. డెసిషన్స్ ఆన్ ఫ్రైడే. ఈ డెసిషన్స్ అన్నీ కూడా షో. ఎప్పుడైతే డెసిషన్స్ అనేటువంటిది ప్లూరల్ వెర్బ్ అవుతుందో ఇక్కడ V1 అప్లై చేశాడు. షో దట్ ద సెంట్రల్ బ్యాంక్ ఈజ్ నౌ unequivocally choosing. Unequivocally means clearly choosing growth in the. కేవలం సెంట్రల్ బ్యాంక్ ఏం కోరుకుంటోంది? గ్రోత్ ని మాత్రమే. ఇన్ ద పెరెన్నియల్ అన్నాడు. పెరెన్నియల్, పర్మనెంట్, ఫరెవర్, పెరెన్నియల్ గ్రోత్, పర్మనెంట్ గ్రోత్, ఫరెవర్ గ్రోత్, ఇన్ఫ్లేషన్ ట్రేడ్ ఆఫ్. గ్రోత్ కి ఇన్ఫ్లేషన్ కి మధ్య ఏముందయ్యా అంటే ట్రేడ్ ఆఫ్ నడుస్తోంది. ఈ దీంట్లో వాడు ఏం చూజ్ చేసుకున్నాడయ్యా అంటే గ్రోత్ని చూజ్ చేసుకున్నాడు. వేటి మధ్యలో ట్రేడ్ ఆఫ్ ఉందయ్యా? వన్ థింగ్ ఈజ్ గ్రోత్, దట్ ఈజ్ ఎకనామిక్ గ్రోత్. సెకండ్ వన్ ఏముందయ్యా అంటే దట్ ఈజ్ ట్రేడ్ ఆఫ్, దట్ ఈజ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్కి మరియు దానికి మధ్యలో ఉన్నటువంటి ట్రేడ్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ రెండిటి మధ్యలో ఏం చూజ్ చేసుకున్నాడు? గ్రోత్ని మాత్రమే చూజ్ చేసుకున్నాడు. సో గ్రోత్ బాగుండాలి, ఇన్ఫ్లేషన్ కూడా బాగుండాలి. ఈ ట్రేడ్ ఆఫ్ను మనం బ్యాలెన్స్ అని అనుకోవచ్చు. దిస్ ఈజ్ ద కరెక్ట్ అప్రోచ్ ఎట్ దిస్ టైం. ఈ సమయానికి ఇది సరి అయిన అప్రోచ్. ద ఫస్ట్ మేజర్ డెసిషన్ వాజ్ టు కట్ ద రెపో రేట్. దట్ ఈస్ reduce by 50 basis points to 5.5%. It comes on the back of
2 cuts of 25 basic points each in February and April. ఫిబ్రవరిలో 25 పాయింట్స్, ఏప్రిల్లో 25 పాయింట్స్ కట్ చేయడమైంది. ఆ సందర్భంలో ఈ యొక్క మరొకసారి కటింగ్కి వచ్చాం. విత్ ద లేటెస్ట్ రిటైల్ ఇన్ఫ్లేషన్ కమింగ్ ఇన్, ప్రస్తుతము లేటెస్ట్గా రీసెంట్గా వచ్చినటువంటి రిటైల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో కమింగ్ ఇన్ అట్ 69 మంత్లో, ప్రస్తుతానికి ఇండియన్ ఇన్ఫ్లేషన్ 69 నెలలలో ఇదే అత్యంత తక్కువ. అది హ్యాపీ న్యూస్, మంచి న్యూస్, గుడ్ న్యూస్. అండ్ జనరల్లీ ఎగ్జిబిటింగ్ a subdued trend that is a low trend, that is a reduced trend, a subdued trend. Price stability has now been relegated as a secondary concern. Price stability ni ప్రస్తుతం మనం ఎలా రెలిగేట్ చేస్తున్నామంటే ఒక సెకండరీ కన్సర్న్ గా ఇండికేట్ చేస్తున్నాం. సో లేదా టేకప్, దాన్ని ఎలా తీసుకున్నామయ్యా అంటే దట్ ఈజ్ సెకండరీ కన్సర్న్ గా తీసుకున్నాం. దేనిని? ప్రైస్ స్టెబిలిటీ అనే దాన్ని సెకండరీగా తీసుకున్నాం. దాని ఇంపార్టెన్స్ తగ్గించాము అని చెప్తున్నాడు. సెకండరీ కన్సర్న్ గా దాన్ని తీసుకున్నాం. దీస్ రేట్ కట్స్ విల్ వన్స్ ద బ్యాంక్స్ ట్రాన్స్మిట్ దెమ్ టు బారోయర్స్. ఈ రేట్ కట్స్ వల్ల వచ్చినటువంటి ఆ యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక ట్రాన్స్మిట్ అయినట్లయితే, ఎవరికి? బారోయర్స్ కనుక ట్రాన్స్మిట్ చేయగలిగినట్లయితే మేక్ ఇట్ చీపర్ ఫర్ కంపెనీస్, కంపెనీలకు చీపర్ అవుతుంది, కన్జ్యూమర్స్కి చీపర్ అవుతుంది టు బారో, టు ఇన్వెస్ట్ అండ్ పర్చేస్. సో దీని యొక్క అడ్వాంటేజ్ చెప్తున్నాడు ఏమిటంటే ఈ రేట్ కట్స్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉందో దానిని కనుక బ్యాంకులు బారోయర్స్కి ట్రాన్స్మిట్ చేయగలిగినట్లయితే ఎవ్రీథింగ్ విల్ బీ చీపర్ ఫర్ కంపెనీస్, కన్జ్యూమర్స్ టు బారో, అప్పు తీసుకుందామనుకున్నా, టు ఇన్వెస్ట్ చేద్దామనుకున్నా, లేదు పర్చేజ్ చేద్దామనుకున్నా వారందరికీ బెనిఫిట్ అవుతుంది అని చెప్తున్నారు. The second major decision of slashing the cash reserve ratio by 100 basic point. మళ్ళీ స్లాషింగ్ అనే పదాన్ని కట్టింగ్ అనే పదానికే వాడారు. మనం దాన్ని రిడ్యూసింగ్ అని అంటున్నాం. చాలా ఎక్కువగా రిడ్యూస్ చేశాడు కాబట్టి స్లాషింగ్ అన్నాడు. By 100 basis points will help with the transmission of the rate cuts. దానివల్ల రేట్ కట్స్ కూడా ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్మిట్ అవుతాయి అంటున్నాడు. సో ఆ ట్రాన్స్మిషనే మనకి ఇక్కడ ఫ్లో అవుతుంది. సో పైన ఏ బెనిఫిట్ వచ్చినా అది కింద వరకు ట్రాన్స్మిట్ అవుతుంది, ఫ్లో అవుతుంది. The less that banks have to keep with themselves as stipulated by the cash reserve ratio, the more they can lend out, and now at lower rates. So the less, ఎప్పుడైతే సిఆర్ఆర్ తగ్గిందో ద లెస్ ద బ్యాంక్ హ్యావ్ టు కీప్ విత్ దెమ్, తమతో చాలా తక్కువ ఉంచుకోవచ్చు. దాన్ని మనం యాజ్ స్టిపులేటెడ్ బై ద, యాజ్ టోల్డ్ బై ద క్యాష్ రిజర్వ్ రేషియో, ద మోర్ దే కెన్ లెండ్ అవుట్, ఇప్పుడు ఎక్కువగా వారు అప్పులు ఇవ్వగలరు. అండ్ నౌ ఎట్ లోయర్ రేట్స్, ఎక్కువ అప్పులు ఇస్తే బ్యాంకులు తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి. It is worth noting, ఇది చాలా significant, however, that the central bank has again changed its stance. తన యొక్క స్టాన్స్ ని మరలా అది మార్చుకుంది. That is stand. In April it had moved from being neutral to being accommodative. ముందుగా న్యూట్రల్ గా ఉన్నటువంటిది accommodative గా మారింది, ఇండికేటింగ్ దట్ ఇట్ వాజ్ ఇన్క్లైన్ టు కట్ రేట్స్ ఫర్దర్. న్యూట్రల్ గా ఉండేది కాదు, మీకు అకామిడేటివ్ గా ఉంటా, హెల్ప్ఫుల్ గా ఉంటా అని చెప్తోంది, ఇండికేటింగ్ దట్ ఇట్ వాజ్ ఇన్క్లైన్డ్ టు సపోజ్డ్ టు కట్ రేట్స్ ఫర్దర్. ఇట్ హ్యాస్ నౌ మూవ్డ్ బ్యాక్ టు న్యూట్రల్, మీనింగ్ మోర్ రేట్ కట్స్ ఇన్ ద షార్ట్ టర్మ్
ఆర్ అన్లైక్లీ. సో మరలా ఇప్పుడు న్యూట్రల్గా వచ్చింది అంటే దరిదాపుల్లో ఈ మధ్య కాలంలో షార్ట్ టైంలో రేట్ కట్స్ ఉండకపోవచ్చు, అన్లెస్ గ్రోత్ ఫాల్స్ వెల్ షార్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. మన ఎక్స్పెక్టేషన్స్ కన్నా గ్రోత్ ఫాల్స్ వెల్ షార్ట్ ఆఫ్ బిహైండ్ ఉన్నట్లయితే, గ్రోత్ కనుక ఎక్స్పెక్టేషన్స్ కంట బిహైండ్లో ఉన్నట్లయితే రేట్ కట్స్ ఎక్స్పెక్ట్ చేద్దాం. గ్రోత్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దాన్ని రీచ్ అయినట్లయితే రేట్ కట్స్ అనేవి అన్లైక్లీ జరగవు అంటున్నాడు. సో డిపెండ్స్ ఆన్ గ్రోత్ అనుకున్నది అనుకున్నట్టుగా రీచ్ అయితే ఏ విధమైన రేట్ కట్స్ ఉండవు. గ్రోత్ రీచ్ అవ్వకపోతే మరిన్ని రేట్ కట్స్ ఉండే అవకాశం ఉంది. దిస్ ఈజ్ ఏ సెన్సిబుల్ స్టాన్స్, వెరీ గుడ్, ఏ లాజికల్ స్టాన్స్. సెన్సిబుల్ అన్నాడు కాబట్టి వైజ్గా తీసుకుందాం. ఒక తెలివైన టు టేక్ గివెన్ ద వాస్ట్ అన్సర్టనిటీస్ that India and global economies are facing. ప్రస్తుతం భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎకానమీస్ అన్నీ కూడా అన్సర్టనిటీస్ని ఫేస్ చేస్తున్న ఈ సమయంలో దిస్ ఈజ్ చాలా వైజ్ స్టాన్స్ అని చెప్తున్నాడు. The natural stance also means that the RBI is equally predisposed to raise rates again in the event of an unforeseen sustained spike in prices. ప్రీడిస్పోజ్డ్, ముందుగానే తెలియచేయడం. ఓకేనా, టెల్ ప్రయర్లీ టు రైజ్ ద రేట్స్ అగైన్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్, ఇక్కడ ఇన్ ద ఈవెంట్ ఆఫ్, ఆ సందర్భంలో an unforeseen and sustained spike అన్నాడు అంటే that is nothing but rise, spike in prices మళ్ళా పెరిగినట్లయితే అగైన్ రేట్స్ పెరుగుతాయి అంటున్నాడు. ద మాన్సూన్ ఈజ్ యెట్ టు ఫుల్లీ ప్లే అవుట్, ఇంతవరకు మాన్సూన్ ఫుల్గా ప్లే అవుట్ అవ్వలేదు. దట్ ఈజ్ స్ప్రెడ్, మాన్సూన్ దేశమంతా ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు, ప్లే అవుట్. ఆఫ్టర్ ఆల్ ద టైమింగ్ ఆఫ్ దీస్ డిసిషన్స్ ఈజ్ సౌండ్, ఈజ్ గుడ్. ఈ సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం బాగుంది అన్నాడు. దట్ ఈజ్ గుడ్ అనడానికి సౌండ్ అని అన్నాడు. Inflation is not likely to jump anytime soon if current factors remain unchanged. Inflation చాలా తక్కువగా ఉంది, ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టర్స్, కరెంట్ ఫ్యాక్టర్స్, ప్రెజెంట్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవ్వనంత వరకు ఏ విధంగా ఇన్ఫ్లేషన్ మారదు. ఫర్దర్ there are no major elections, ప్రస్తుతము ఎటువంటి ఎలక్షన్స్ లేవు. And that would otherwise have necessitated a preemptive strong grip on price levels. That would otherwise, ఆ విధంగా కాకపోయి ఉన్నట్లయితే, have necessitated, అవకాశం వచ్చుండేది. దేనికి అవకాశం వచ్చుండేది అంటే ఒక ప్రియంటివ్ స్ట్రాంగ్ గ్రిప్కి, ప్రియంటివ్ స్ట్రాంగ్ గ్రిప్కి ఆ ప్రైస్ లెవెల్స్ ఒక అవకాశం వచ్చేది. ప్రియంటివ్ మీన్స్ ముందుగా అనుకున్నట్టే, ముందుగానే చేయవలసిందే ప్రియంటివ్. సంథింగ్ డన్ beforehand to prevent. ఒక స్టెప్ తీసుకోవాలి, ప్రియంటివ్ స్ట్రాంగ్ గ్రిప్ ఆన్ ప్రైస్ లెవెల్స్ ఉండేవి. ఓకేనా. ఆన్ ద అదర్ హ్యాండ్ గ్రోత్ ఈజ్ లోయర్ దాన్ ఇట్ కుడ్ బి, గ్రోత్ ఎంత ఉండాలో దానికన్నా తక్కువ ఉంది. ద ఆర్బీఐ హ్యాస్ ప్రొజెక్టెడ్ గ్రోత్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 టు బి 6.5% గా దాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది ఆర్బీఐ, విచ్ ఈజ్ నో ఫాస్టర్ దాన్ వాట్ ద గవర్నమెంట్ ప్రొవిజనల్లీ ఎస్టిమేటెడ్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్. ఇది లాస్ట్ ఇయర్ ఎంతైతే ఎస్టిమేట్ చేశారో దానికన్నా ఫాస్టర్ అయితే కాదు. ఫిస్కల్ పాలసీ, ద్రవ్య విధానం, ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ స్పెండింగ్ హ్యాజ్ రీచ్డ్ ద లిమిట్. సో ఫిస్కల్ పాలసీ గవర్నమెంట్ స్పెండింగ్ విషయంలో లిమిట్ చేరుకుంది. లిమిట్ ఆఫ్ ద స్టిములస్ ఇట్ కెన్ ప్రొవైడ్, స్టిములస్ ఎంకరేజ్మెంట్.
After a decade of increasing outlays means increasing outlays. Outlay already మనం నేర్చుకున్నాం, that is expenditure or investments. Government capital expenditure can at best be maintained at the level it as at. ప్రస్తుతం ఉన్న లెవెల్లోనే దాన్ని బాగా మెయింటైన్ చేయగలదు, బట్ కెనాట్ రీజనబ్లీ బి ఎక్స్పెక్టెడ్ టు గ్రో మచ్ ఫర్దర్. ఇప్పుడున్నది మెయింటైన్ చేయగలం కానీ కెనాట్ బి ఎక్స్పెక్టెడ్ టు గ్రో, ఇంతకు మించి గ్రో అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేం. Finance Minister Nirmala Sitharaman and officials in the Ministry of Finance have indicated as much. ఇదే విషయాన్ని వారు మనకి have showed. Apart from developmental and social priorities, కేవలం డెవలప్మెంట్ మరియు సోషల్ ప్రయారిటీసే కాకుండా the government now has additional defense spending to account for. సో ఇప్పుడు డిఫెన్స్ స్పెండింగ్ కూడా డెవలప్మెంట్ సోషల్కి ఖర్చు పెడతాం, ఆ రెండే కాకుండా డిఫెన్స్కి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది. మానిటరీ పాలసీ హ్యాస్ టు స్టెప్ అప్ అండ్ బూస్ట్ గ్రోత్. ఇట్ షుడ్ ఇంక్రీజ్, it should grow and boost growth, and it is good to see the RBI and the government on the same page. ఇటువంటి సందర్భంలో ఆర్బీఐ మరియు ఆ యొక్క గవర్నమెంట్ కూడా సేమ్ లైన్లో ఉన్నాయి, అలైన్ అయి ఉన్నాయి అని మొదటి పారాగ్రాఫ్లో కూడా మనకి చెప్పున్నాడు. ఇన్ సన్ అండ్ షోవర్, ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెదర్ ఆర్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. అవి గుడ్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, బ్యాడ్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్. షీ సపోర్టెడ్ హిమ్ ఇన్ సన్ అండ్ షోవర్. కష్టాలు వచ్చినప్పుడు కూడా ఉంది, అన్ని కాలాలలో కూడా ఆమె ఉంది, అటువంటిది ఆమె సపోర్ట్. నెవర్ లీవింగ్ హిజ్ సైడ్, ఆమె అతని సైడ్ వదిలిపెట్టలేదు, ఫర్ ఎవర్ అతనితోటే ఆమె ఉంది. పిక్ హోల్స్ టు ఫైండ్ ఫాల్ట్స్ విత్ అదర్స్ ఆర్ క్రిటిసైజ్ సంథింగ్ అన్నెసెసరీలీ. ఇతరులను అనవసరంగా క్రిటిసైజ్ చేయడమో వారిలో ఫాల్ట్స్ను ఫైండ్ అవుట్ చేయడాన్నో పిక్ హోల్స్ అంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ అప్రిషియేటింగ్ ద ఎఫర్ట్ పెట్టాడు అని అప్రిషియేట్ చేయడానికి బదులుగా హీ జస్ట్ పిక్డ్ హోల్స్ ఇన్ మై ప్రజెంటేషన్. జస్ట్ అతని యొక్క ప్రజెంటేషన్లో, నేనిచ్చిన ప్రజెంటేషన్లో క్రిటిసైజ్ చేశాడు. వెట్ బిహైండ్ ద ఇయర్స్, ఇమ్మెచ్యూర్డ్, ఇన్ఎక్స్పీరియన్స్డ్, సో న్యూ టు సంథింగ్. చెవుల వెనుక తడి ఆరలేదు అంటే చిన్నపిల్లాడు అని అర్థం. హీ స్టిల్ వెట్ బిహైండ్ ద ఇయర్స్, గివ్ హిమ్ సమ్ టైమ్ టు లర్న్. ఇంకా చిన్నపిల్లాడు నేర్చుకుంటాడు, లెట్ హిమ్. ఏ డిజానెస్ట్ ఆర్ అన్రిలయబుల్ పర్సన్ ని బ్యాడ్ ఎగ్ అని అంటాం. ఎవ్రీ వన్ అవాయిడెడ్ హిమ్ ఆఫ్టర్ రియలైజింగ్ హీ వాజ్ ఏ బ్యాడ్ ఎగ్. ప్రతి ఒక్కరూ అతన్ని అవాయిడ్ చేశారు, అతడు డిజానెస్ట్, అన్రిలయబుల్ పర్సన్ అని తెలిసినప్పుడు. హెచ్ఎల్ఎస్ హీల్, ఏ స్మాల్ బట్ క్రిటికల్ వీక్నెస్. ప్రతి ఒక్కరికి ఏదో వీక్నెస్ ఉండొచ్చు, చిన్నదే అయినప్పటికీ చాలా క్రిటికల్ అండ్ క్రూషియల్ ఉండొచ్చు. దానివల్ల దట్ కెన్ కాజ్ ఫెయిల్యూర్. హెర్ కైండ్నెస్ ఈజ్ హెర్ అచెలెస్ హీల్. ఆమె దయాగుణమే ఆమెకున్నటువంటి వీక్నెస్. పీపుల్ ఆఫెన్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్ హెర్. దానివల్ల ఆమె దగ్గర నుండి అందరూ అడ్వాంటేజ్ తీసుకుంటారు. నెక్స్ట్ వన్, ఫ్రాజైల్ వెర్బ్స్. Look for means search to find something. I am looking for my keys everywhere. Look after means taking care, to take care of something or someone. She looks after her younger brother when their parents are away. Parents లేనప్పుడు ఆమె తన తమ్ముడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. Look into, to investigate or examine something. The police are looking into the matter. పోలీసులు ఆ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. లుక్ అప్ టు గాంధీ, లుక్ అప్ టు ఎల్డర్స్, లుక్ అప్ టు ద గుడ్ పీపుల్, టు అడ్మైర్ ఆర్ రెస్పెక్ట్ సమ్వన్. ఐ హ్యావ్ ఆల్వేస్ లుక్డ్ అప్ టు మై గ్రాండ్ ఫాదర్ ఫర్ హిజ్ విజ్డమ్. సో నా గ్రాండ్ ఫాదర్ యొక్క విజ్డమ్ చూసి ఆయన ఎల్లప్పుడూ నేను లుక్అప్ టు చేశాను. లుక్ డౌన్ అపాన్, టు కన్సిడర్ సమ్వన్ ఇన్ఫీరియర్. దీన్నే మనం అవతల వాడు మనకన్నా ఇన్ఫీరియర్ అనుకున్నామంటే ఆ గుణాన్ని ఏమంటారయ్యా అంటే ప్రెజుడిస్ అంటారు.
prejudice center. Look down upon, to consider someone inferior or unworthy, to disrespect. You should not look down upon people just because they have less money. పెద్దగా డబ్బులు లేవని ఇతరులను మనము క్రిటిసైజ్ చేయకూడదు, డిస్రెస్పెక్ట్ ఇవ్వకూడదు, డిజానర్ ఇవ్వకూడదు. దట్స్ ఆల్ అబౌట్ ఫ్రేజెస్. నౌ వర్డ్స్. గల్లిబుల్ అంటే ఈజీలీ చీటెడ్. ఎవరైతే ఈజీగా మోసపోతారో వారిని గల్లిబుల్ అంటాం. గల్లిబుల్ కస్టమర్స్, గల్లిబుల్ ఓటర్స్ అని అంటాం. ఇక్కడ నెయివ్, తెలివి తక్కువ అన్నాడు, ట్రస్టింగ్ అని పాజిటివ్గా ఇచ్చాడు. దట్ మీన్స్ అతడు ఎక్కువగా అందరినీ నమ్ముతూ ఉంటాడు. స్కెప్టికల్గా ఉన్నాడు అంటే డౌట్ఫుల్, సస్పిషియస్ అంటే డౌట్ఫుల్, దట్ ఈస్ యాంటనీ. వనరబుల్ అంటే వీక్ అంటారు. వనరబుల్ మీన్స్ ఈజీలీ ఎక్స్పోజ్డ్. దేనికైనా ఈజీగా ఎక్స్పోజ్ అవుతున్నాడు అనుకున్నప్పుడు మనం వాడిని వనరబుల్ అని అనవచ్చు. ఇక్కడ మనం ఎక్స్పోజ్డ్ ఒకటి ఇచ్చాడు, డిఫెన్స్ లెస్ ఒకటి ఇచ్చాడు. అపోజిట్ ఇమ్యూన్ అని అంటాం దీనికి. మనం వనరబుల్కి ఆపోజిట్గా ఇమ్యూన్ అనే పదాన్ని తీసుకుంటాం. దట్ మీన్స్ ప్రొటెక్టెడ్, ఈజీగా ఎఫెక్ట్ అవ్వడు. వనరబుల్కి ఇన్వనరబుల్ అని తీసుకున్నాడు. అలాగే వనరబుల్కి ససెప్టబుల్ అనే ఒక పదాన్ని తీసుకుంటారు. ససెప్టబుల్ ఈజ్ సినానిమ్ ఆఫ్ వనరబుల్. ఆపోజిట్ ఈజ్ ఇమ్యూన్. ఇంపరేటివ్ అంటే అవసరం, నెససరీ అని చెప్పడం. దట్ ఈజ్ క్రూషియల్, ఎసెన్షియల్ అన్నాడు, దీన్నే మనం నెససరీ అని అంటాం. సో అది క్రూషియల్ కానప్పుడు, నెససరీ కానప్పుడు మనము ఆప్షనల్ అనే పదంతో చెప్తాం. అన్నెసెసరీ. పెర్నిసియస్గా ఉంది అంటే చాలా హార్మ్ఫుల్గా ఉంది, డిస్ట్రక్టివ్గా ఉంది అని అర్థం. సో దేనైనా మనం పెర్నిసియస్ అన్నాము అంటే అది మనకి మంచి చేయకపోగా చెడు చేస్తుంది అని అర్థం. అపోజిట్ బెనిఫిషియల్ ఆర్ హార్మ్లెస్. సో ఈ బెనే అనే పదాన్ని తీసుకున్నప్పుడు బెనే అనే పదం గుడ్ అనే అర్థాన్ని, మాల్ అనే పదం బ్యాడ్ అనే అర్థాన్ని ఇస్తుంది. ఇక అన్ప్రెసిడెంటెడ్గా జరుగుతోంది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతోంది. ఇంతకుముందు ఎప్పుడు మనం ఊహించలేదు, ఊహించినటువంటిది జరుగుతోంది అన్నప్పుడు అన్ప్రెసిడెంట్ అంటాం. కానీ ఇక్కడ అన్ప్రెసిడెంట్కి రాస్తున్నాను నేను అన్ఎక్స్పెక్టెడ్. ఈ విధంగా ఇంతకుముందు ఎప్పుడు జరగలే. దట్ ఈజ్ అన్ప్రెసిడెంటెడ్. సినానిమ్గా వాడు యూనిక్ ఇచ్చాడు, నోవెల్ ఇచ్చాడు. రెండు ఒకే అర్థం ఇస్తుంది, నోవెల్, న్యూ. దిస్ ఈజ్ ఫస్ట్ టైం అనడానికి నోవెల్ అన్నాడు. నోవా అనే పదం న్యూని చెప్తుంది. కానీ ఎప్పుడూ జరుగుతూ ఉంటే దట్ ఈజ్ కామన్. సో దట్ అన్ప్రెసిడెంట్కి మరొక పదం అన్కామన్గా కూడా తీసుకోవచ్చు. అండ్ ఆర్డినరీ. So common and ordinary are antonyms for that one. Now these are the words that we learned today. So ఈ రోజుతో ఇప్పటి వరకు మనం ఒక 20 idioms కంప్లీట్ చేసాం, ఒక 20 phrases కంప్లీట్ చేసాం, ఒక 20 words కంప్లీట్ చేసాం. మరలా మండే మనం మరిన్ని పదాలతో మేము ముందుకు వస్తాం. అంతేకాకుండా వెరీ సూన్, మేబీ ఫ్రమ్ ద నెక్స్ట్ వీక్ we will announce, from one day you will get లైవ్ ఇన్ ద మార్నింగ్ 7:30 కల్లా మార్నింగ్ లైవ్లో ఈ ప్రోగ్రామ్ని మీరు చూడబోతున్నారు. లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి యూ కెన్ పోజ్ యువర్ డౌట్స్, యువర్ క్వెరీస్, అండ్ ఆల్ యువర్ క్వెరీస్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్. దట్స్ ఆల్. వెరీ సూన్ ఐ విల్ బి దేర్ విత్ యూ ఇన్ ద లైవ్ ఆల్సో. ఫర్ దిస్ ఇట్ ఈస్ ఓవర్. థ్యాంక్ యూ వెరీ మచ్.